ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారాన్ని కోల్పోబోతోందని వైసీపీ నాయకులే భావిస్తున్నారా? అందులో భాగంగానే వైసీపీలో ఉన్నటువంటి ఆ కీలకమైనటువంటి నేతలు నాయకులు ఇప్పుడు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయితే పూర్తయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ పోలింగ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. వైసీపీ అధికారాన్ని కోల్పోబోతుందని వైసీపీ నాయకులే భావించారు. అందుకే వారిలో ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులు వాళ్ళు విదేశాలకు పారిపోయేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే కొన్ని ప్రక్రియ ప్రారంభించారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సార్, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే వార్తలు అయితే వస్తున్నాయండి. ఎలాగంటే వాళ్ళు ఓటు అనుకున్నారు, ఓటు అయింది. అంటే వాళ్ళు పూర్తిగా వైసీపీ నాయకులు కానీ కేడర్ కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి మీద పిచ్చి నమ్మకం పెట్టుకున్నారు. అంటే ఏదో ఒకటి చేస్తాడో అంటే ఎవరన్నా కొనేస్తున్నాడు కదా మేనేజ్మెంట్. ప్రజలకు ఏదైనా మంచి చేసి ఓట్లు అడిగి బుద్ధి లేదు వాళ్ళకి. ఎవరన్నా కొనేసుకొని ఎంత అరాచకమైనా చేస్తారో ఎవరన్నా కొనేస్తారు కింద నుంచి పైదాకా. మొత్తం వ్యవస్థలు అన్ని వ్యవస్థలు స్మెల్ వచ్చేలా చేస్తారు. కంపొచ్చేస్తున్నాయి అన్నీ. అంటే మనం చాలా నమ్మకం పెట్టుకుని ఇక్కడికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అనుకున్నా కూడా అక్కడ కూడా స్మెల్ వచ్చేస్తుంది. దుర్వాసన పెట్టేసారు. వీళ్ళు వెళ్ళిపోయి అంటించేసారు అక్కడ. ఓకే, వాళ్ళు అలాగే తయారయ్యారు. అంటే మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు. లేదంటే నేను చెప్తున్నాను నాట్ బిఫోర్ మీ ఇలాంటివన్నీ అంటే ఏంటండి దాని అర్థం ఏంటి? అది నువ్వు ఎందుకున్నావు? కాబట్టి వాళ్ళు ఎన్నికలు అరాచకం చేసి గెలుద్దాం అనుకున్నారు, అది కుదరలేదు. దొంగోట్లు వేసుకుందాం అనుకున్నారు, కుదరలేదు. డబ్బులతో కొందాం అనుకున్నారు, అవతల కూడా రెడీ చేస్తారు. వీళ్ళు 2000 ఇస్తే వాళ్ళు 1000 ఇచ్చారు. అర్థమైందా? మీరు చాలా సాఫీగా పంచుకున్నారు టీడీపీ వాళ్ళు. ఈసారి వీళ్ళు పంచారు, వాళ్ళు పంచారు. కానీ వైసీపీ నుంచి మీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. 5000 దాకా ఇచ్చేస్తారని లెక్కేసుకున్నారు వాళ్ళు. వీళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోతే టీడీపీ వాళ్ళ మీద పెద్ద ఆశ లేదు వాళ్ళకి. ఎంత కొంత ఇస్తే వాళ్ళు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టడం అన్నట్టుగా వాళ్ళు 1000 ఇచ్చినా 1500 ఇచ్చినా బాగానే తీసుకున్నారు. పెద్ద బాధ లేదు వాళ్ళకి. వైసీపీ 2000 3000 ఇచ్చినా కానీ వీళ్ళకి ఏదో బాకీ ఉన్నట్టు, ఆ బాకీ తీర్చినట్టు వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఏంటి వీళ్ళు బుడం దొబ్బేశారు కదా, మనకు 5000 10,000 ఇవ్వాలి కదా, ఎంత ఎత్తం ఏంటి అని కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. అది కూడా రివర్స్. ఇక వాలంటీర్లు ఉంటారు అనుకున్నారు. వాలంటీర్లు పెద్ద దెబ్బ పడింది. లేకపోతే ఎలక్షన్లో వాళ్ళు చాలా అరాచకం చేద్దరు. ఓకే, ఎలక్షన్ కమిషన్ దూరంగా పెట్టేసింది. అలాగైతే రాజీనామా చేసేయండి వాళ్ళు 1/4 చేశారు వాళ్ళు ఉన్న దాంట్లో. మిగతా వాళ్ళు చంద్రబాబు గారు ఇస్తున్న 10 ఏళ్ళకి చెవుల మీద వెళ్ళి వాళ్ళకి అడిపోదాం ఇటు ఎంత బాబు వచ్చి వెళ్తూ బాగుండాలనుకున్నారు. అక్కడ పెన్షన్ల మీద ఆధారపడ్డ బటన్ నొక్కుతున్నాం కదా అని. బటన్ నొక్కి కార్యక్రమంలో కూడా చంద్రబాబు గారి అట్రాక్షన్ ఉంది. లేడీస్ వేషన్లో కానీ ఆ అవతాతలు ఏమన్నాయి కదా, ఆయన ఏకంగా 7,000 కొనేసుకున్నాడు ఓటుని చంద్రబాబు గారు వీళ్ళకి పెన్షన్ వాళ్ళది. ఇక ఏ రకంగా చూసినా పోనీ దొంగ ఓట్లు వేసుకుందాం టూరిస్ట్ బస్సులు అంటే ఇది ఒకే విడత జరిగింది. ఎవడి గొడవ ఎవరిదాడికి అడుక్కుంటూ సరిపోయింది. 2-3 విడతలు పెట్టారు అనుకోండి, ఇక్కడోడు అక్కడికి అక్కడోడు ఇద్దరు కమ్మాలు ఉదర్ కమ్మాలు ఇద్దరు అన్నట్టు చేద్దరు. అది వాళ్ళు కుదరలేదు. ఇంకో పక్కన ఎలక్షన్ దగ్గరికి వచ్చి కొద్దిగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పీకి మెడమే కత్తిలో పడిపోయింది. ఓ పక్కన చెల్లెళ్ళు ఆ మర్డర్ కేసు కూడా తనుగుతుంది. ఇలాగా ప్రజలు కూడా అన్ని వర్గాలు దూరం అయిపోయినాయి. అసలు ఈడ వద్దురా బాబు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి చోటేస్తారు. ఇక ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఓడిపోయిన తర్వాత మరి అరాచకాలు చేసిన వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడి డ్రైనేజ్ మూత తీస్తే స్మెల్ వస్తుంది చూసి అలాంటి స్మెల్ వచ్చేది మాట్లాడుతుంటే నాని వాళ్ళు. మరి వాళ్ళందరూ వలమినడు వంశీ కొడాలి నాని ఇప్పుడు వీళ్ళిద్దరినీ చెప్పుకుంటున్నాం. కానీ చంద్రబాబు గారు మిస్సెస్ని అవమానించినోడు కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అలా ఫస్ట్ మాట్లాడినోడు ఆడే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మరి అతను వదులుతారా? వదలరు కదా. పెద్దిరెడ్డి అతను చేసిన అరాచకాలు తక్కువ, అందుకని అతను వెహికల్స్ అన్ని రిజిస్ట్రేట్లు మార్చేసి అక్కడికో పంపించేస్తున్నాడని వార్తలు వచ్చినాయి. మరి నిజం ఒకటితో తెలియదు. వీళ్ళందరూ సర్దుకుంటారు ఏదో రకంగా. వేరే డబ్బులు ఇప్పుడు వాళ్ళందరికీ ఏదో మార్గం దొరుకుద్ది అంటే పారిపోతారు. జగన్కి కూడా మార్గం దొరుకుద్ది, లేదా జైల్లో పోయి కూర్చుంటాడు సేఫ్గా. కానీ వీళ్ళని చూసుకుని ఎగురుతారు కొంతమంది. నాలాగా చూపుల్లో మాట్లాడేవాళ్ళు, లేకపోతే రోడ్డు మీద మాట్లాడి ఓళ్ళల్లో గొడవ చేసేవాళ్ళు, రేపు మన ఎలక్షన్లో గొడవ చేసిన వాళ్ళు, వీళ్ళందరినీ ఎవరు కాపాడతారు? ఇప్పుడు సిట్ ఆల్రెడీ వాళ్ళందరినీ అరెస్ట్ చేయించేస్తుంది. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కదా, అవసరం వాళ్ళకి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ గొడవలో ఇప్పుడు
ప్రజలకి ఓ పార్టీ ఉంటుంది, వాళ్ళు అధికారంలో ఉంటారు, ప్రజలకైనా మంచి చేసి పేరు తెచ్చుకుని ప్రజల అభిమానం గెలుచుకుంటే ఓటేస్తారు, లేకపోతే మానేస్తారు. ఈ అడ్డదారిలో వెళ్ళి వాళ్ళని గెలవాలనుకుంటాం, డబ్బు ఖర్చు పెట్టి, లేకపోతే ఈ సోషల్ ఇంజనీరింగ్ చేసి దొంగ ఓట్లు వేసి గెలవాలనుకుంటాం. దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? అది కుదరదు, అలా జరగనివ్వం అని ఆంధ్రప్రదేశ్ పౌరులు గత ఎన్నికల్లో కూడా విలక్షణమైన తీర్పు ఇచ్చారు. ఈసారి అంతకన్నా విలక్షణమైన తీర్పు ఇస్తున్నారు. చూసారా, అప్పుడు కూడా ఇంత అభివృద్ధి చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అన్నమాట. ఒక్క ఛాన్స్కి మోసపోయే లీటర్, వీళ్ళు ఇంత అవివేక లీటర్ బాగుంది దేశం అంతా. చంద్రబాబు నాయుడు గారిని వదులుకుంటారు ఎవడన్నా, పసిబెట్టలాట రాష్ట్రం డెవలప్ అయ్యే ముందు ఇలా పాడు చేసుకుంటారా అన్నారు. ఇతని గురించి తెలియక, ఇప్పుడు మీకు తెలియక దొంగోడిని ఇంట్లో పెట్టేసుకున్నారు పనిలోనే. వాడు మీ సామానంతా దోసుకెళ్ళిపోయిన తర్వాత ఏమో ఏం చెప్తారు, ఈసారి మంచిగా నెట్టుకోవాలనుకుంటారు కదా. అదే జరుగుతుంది ఇప్పుడు. ఈ దెబ్బకే వంశీ ఆల్రెడీ డల్లాస్ వెళ్ళిపోయాడు. ఇలా చాలామంది వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో పోతారు అధికారులు వంతు. అధికారులు జాయిగా కొంతమంది పెద్ద వివాదంలో లేని వాళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోయి చేతులు పిసికేస్తారు అలాగా. మరి వాళ్ళ చేత పని చేయించుకోవాలి కదా. మరి వివాదాల్లో ఉన్నవాళ్ళు బాగా డబ్బులు కొట్టేసి ఉంటారు జగన్ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుపోతారు, ఓకే, ఏదో రాజకీయ పార్టీలో చేరిపోతారు. అది వాళ్ళ ప్లాను. కానీ నేనేమనుకుంటానంటే వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టించేలా. అంటే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, బయట వేరే చోటకి పోనకూడదు, జైల్లో ఉండాలి వాళ్ళు. వాళ్ళ కేసులతో సతమతం అయిపోవాలి. వాళ్ళ శిక్ష అదే. రేపు రాబోయే రోజులు ఎలాంటి తప్పు చేయాలంటే ఆలోచించాలి ఎవడన్నా. మొత్తం తీసిపడి తప్పాలి. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటే వాళ్ళకి కులం గోల, మతం గోల, ఈ గోల ఉండదు. ఇది చాలా ప్రమాదం. ఇప్పుడున్న వాళ్ళు ప్రక్షాళన చేయకపోతే, ఆపరేషన్ చేయకపోతే క్యాన్సర్ రోగం, క్యాన్సర్ క్రిమి ఒకటి ఉన్నా కానీ మళ్ళీ పెట్టేస్తుంది. క్యాన్సర్లో పెట్టేసారు వీళ్ళు. ఆ పోలీస్ అధికారులు కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఆ జవహర్ రెడ్డి మీద మామూలుగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపల నుంచి బయట రానకూడదు. ఇది నేను 3 ఏళ్ల క్రితం చెప్పాను. ఇవాళ అందరూ చెప్తారు ఈ దేశం విడిచి 2000 మంది వెళ్ళిపోతారని చెప్పాను. ఓకే, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ దేశం అన్నా విడిచి వెళ్ళిపోతారు. ఆంధ్రాలో అయితే ఉండరు. రాష్ట్రాన్ని అయినా వదిలి వెళ్ళే పరిస్థితి ఉంటుందంట. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని వదిలేసి మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోతారు, అజ్ఞాతంలోకి పోతారు, లేదా విదేశాలు పోతారు. బాగా డబ్బు ఉన్నవాడు విదేశాలు పోతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అలాంటి దుర్మార్గం కదా, అడ్డగోలు కదా, రూల్ ఆఫ్ లా పాటించలేదు కదా. నా రాజకీయ నాయకులేమో దౌర్జన్యం, దుర్మార్గం, దోపిడీ. అధికారులేమో రూల్ ఆఫ్ లా పాటించకుండా చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలో. ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా పోతారు వాళ్ళు. రేపు నుంచి అదే చూస్తాం. రేపు 4వ తారీఖు అనేటువంటిది వాళ్ళకి డెడ్ లైన్. కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అనేస్తారు, లేదా రెడీ చేసుకుని ఉంటారండి. వాళ్ళు వెళ్ళిపోకుండా ఆపుకోవాలి. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.